ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా మన జిల్లాలోనే ఖమ్మంలో చాలా గొప్పగా జరుగుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ క్రమంలో నేను ఒక శాంతి సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి మా జిల్లా ఎస్పీ గారు వారి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో హిందూ పెద్దలు మరియు ముస్లిం పెద్దలందరితో కూడా అందరితో కలిసి చిన్న విషయాల్లో ఎక్కడన్నా మొన్న ఏదో చిన్న విషయాల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటప్పుడు చిన్న ఇన్సిడెంట్స్లో ఎవరు కూడా మనోభావాలు మెచ్చుకోకుండా సమర్థవంతంగా పోలీసు కూడా అప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా అలాంటి చిన్నవి కూడా రాకుండా మంచి శాంతియుత వాతావరణంలో అందరూ కూడా ఖమ్మం ప్రజలు గత కాలంగా ఎంత సామరస్యపూర్వకంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఇక్కడ ఎలా అయితే జీవనం సాగించారో ఆ జీవన విధానానికి విఘాతం కలగకుండా ఉండే ఎలాంటి శక్తులు కూడా వాటిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయకూడదని, సో వాటన్నిటికి కూడా ఈ ఏదైతే ఈ పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ వాళ్ళ సభ్యులు కానీ వాళ్ళ కార్యవర్గం కానీ అట్లాగే మసీదు యొక్క కార్యవర్గం కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ అందరినీ కలిపి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యాము, ప్రతి ఒక్కరితో మాట్లాడాము, ప్రతి ఒక్కరి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాము. అందరూ మా అభిప్రాయం కానీ వాళ్ళ అభిప్రాయం కానీ అంతగా ఏర్పడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ శాంతి భద్రతను కాపాడటానికి మా పోలీస్కి అండగా ఉంటారని చెప్పేసి వాళ్ళ ద్వారా మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే మేము కూడా దానికి సంగతి బందోబస్తు ఇచ్చేసి మా వంతుగా మేము ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రజల యొక్క శాంతి భద్రతను కాపాడుకోవడానికి మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ ప్రజలకు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మానవ జాతి మీరు మాట్లాడేది కొంచెం దాంట్లో తప్పులో దాంట్లో పొరపాట్లో లేకపోతే ఈ మాట అన్నామని ఆ మాట అని ఆ దశ దాటిన మనిషిని నేను. మీరు దయచేసి మీరు ఆలోచించండి. మీ గురువులో కూర్చోలేను నేను. మీ గురువులో కూర్చోనంటే మీ విశ్వాసాన్ని నేను గౌరవిస్తాను, కానీ ఏ విశ్వాసాన్ని నేను తీసుకోనంటే సార్ మీరు ఏ విశ్వాసం తీసుకోరంటే భగవంతుడి యొక్క విశ్వాసాన్ని తీసుకుంటాను. ఎవరైనా భగవంతుడి దగ్గర అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనిషి ఆలోచించిన తర్వాత ఏ మనిషి జీవించాలన్నా భగవంతుడి ఆశీస్సులు అనేవి ప్రతి మనిషి తాపత్రయపడతారు. ఎవరు నమ్మిన ఆశీస్సుల్లో వాళ్ళు బతుకుంటారు. రికార్డ్ చేయకుండా అనేది ఏమి ఉండదు, అందరికీ ఈక్వల్గానే చేస్తాను. ఒకరికి సపోర్ట్ ఉంటాను నేను అనుకోవట్లే. నేను అక్కడ ఉంది ఒకటి మనస్తత్వం. అందరూ పెద్ద మనుషులు అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ అవసరం లేదు, ఈ క్రైమ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎవరైతే ఎదవలు ఉంటారో వాళ్ళ కోసమే కలుగుతుంది పోలీస్ స్టేషన్స్ అన్ని ఇవన్నీ ఉండేది. వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసమే, వాళ్ళలో సప్రోషన్ కోసం మేము అంతా నమాజ్ టైమింగ్స్ వీళ్ళందరికీ ఇస్తాను. ఆ నమాజ్ టైమింగ్స్లో మీరు నమాజ్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు దూరంగా ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ దూరంలో ఆపుకుంటారు. పోయినసారి ఎలా చేశారు అలాగే ఉంటుంది, ప్రతిసారి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీకు ఇంకొక రిక్వెస్ట్ ఏం చేయాలని అంటే నా తరపు నుంచి అక్కడ మసీద్ దగ్గర కొంత ఇబ్బంది ఏమీ లేదు. ఏదైనా జరగాలి అని అంటే మమ్మల్ని దాటుకుంటే జరిగిన అర్థమైనా ఏ ప్రోగ్రామ్ అయినా ఇప్పుడు మీ మసీద్ ప్రొడక్షన్ లేదు, మీ గుడికి ప్రొడక్షన్ లేదు. మసీద్ అయినా ఇంకొకటైనా ఇప్పుడు నాకు తెలిసి ఈ భావన అనేది రాదు. మీరందరూ ఇక్కడ మేము ఒక 10 దాకా వర్క్ చేస్తాం వెళ్ళిపోతాం, కానీ 90s 70s గొడవ జరిగినప్పటి నుంచి ఉన్న పెద్దలు కొంతమంది ఉంటారు. భవిష్యత్తులో మీ పిల్లలు ఇక్కడే ఉంటారు, అందరూ మీరే ఉంటారు ఇక్కడ, మేము కాదు ఉండేది. కావాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. డెసిషన్ తీసుకున్నారు ముగ్గురు ఉన్నట్టు తప్పులేదు, కాకపోతే ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారు ఆ వాతావరణం ఓకేనా. కాబట్టి మీరందరూ మంచి వాతావరణంలో ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన డిఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి 2 మతస్థులు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ఈ ప్రోగ్రామ్ మాకు సక్సెస్ చేయాలని, మాకు మంచిగా చేయాలని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ ఏం లేదు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే లాస్ట్ టైము వినాయక చవితి రోజు అక్కడ మసీద్ దగ్గరికి వచ్చేలాకి కొంతమంది ఎవరు ఆకుతాయిలు మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం ఇవన్నీ చేశారని
చట్టం తీసుకొచ్చారు. రేపు అట్లా జరగకుండా ఎవరైతే ఇప్పుడు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో, ఇప్పుడు పండుగ చేసుకుంటా ఉంటాం, ఇప్పుడు పూజిస్తున్న దగ్గర ఇప్పుడు వాళ్ళు వచ్చి మన టెంపుల్ దగ్గర మేము చెప్పడం, మనం వచ్చి వాళ్ళు ముస్లిమ్స్ ఆర్డర్లు అది దయచేసి